హాయ్ ఆల్, ఇవాళ నేను విరాజ్కి డ్రమ్ స్టిక్ రైస్ చేస్తున్నాను ములక్కాయతోని. సో నేను ఫస్ట్ ములక్కాయలు తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను విరాజ్కి రోజు ఒక టైప్ ఆఫ్ రైస్ చేస్తాను ఫర్ లంచ్ అండ్ డిన్నర్. ఒకసారి ములక్కాయలు, ఒకసారి టమాటో వేస్తా, ఒక్కొక్కసారి ఆలు వేస్తా, ఒక్కొక్కసారి బ్రోకోలీ వేస్తా, మళ్ళీ స్పినచ్ కూడా వేస్తాను, పాలకూర కూడా వేస్తాను అనమాట. మోస్ట్లీ నేను హెల్దీ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చిన్న బేబీ కదా. సో నేను కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్లో మదర్స్ ఉంటాయి కదా, అందులో ఫాలో అయ్యి కొంచెం వాళ్ళ టిప్స్ తెలుసుకొని, ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ కదా, అందుకే. సో ఇట్లా నేను కట్ చేసుకుంటాను. సో మొత్తం ఏం తీయను నేను, పీల్ అనేది మొత్తం ఏం తీయను, జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటూ వెళ్తాను. సరే ఇలా ఉంటే చాలు అనమాట. ఇలా కట్ చేసి ఇలా రిమూవ్ చేస్తాను. సో మనకి పీల్ అనేది వచ్చేస్తుంది. వన్ ములక్కాయ, ఒక ములక్కాయ మొత్తం వేస్తున్నాను. యాక్చువల్గా 1.5 వేస్తా, బట్ ఇవాళ 1 వేస్తున్నాను. ఇక్కడ చూపివ్వండి. ఇన్ని ములక్కాయ, ఆనియన్ కూడా వేస్తాను, బట్ చిన్నగా కట్ చేసి వేస్తాను అనమాట. లిటిల్ యాక్చువల్గా చిల్లీ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు అందరూ, కానీ నేను వేయను. దాని బదులు నేను గార్లిక్ వేస్తాను. గార్లిక్ కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేను గార్లిక్ ప్రిఫర్ చేస్తాను. 1 గార్లిక్ వేస్తా, అది లైక్ చిన్న పీసెస్గా కట్ చేస్తాను అనమాట. సో నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా నేను రైస్ నానబెట్టుకున్నాను. నేను పప్పు నానబెట్టుకున్నాను అనమాట. అంటే నేను ఒక్క రకమైన పప్పు వేయను. ఐ షో యూ. యాక్చువల్గా అయిపోయింది. ఐ షుడ్ బ్రింగ్. డీమార్ట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇవి మిక్స్డ్ దొరుకుతాయి మనకి. ఐ షో యూ ద డీటెయిల్. అన్నీ ఉంటాయి, అన్ని పప్పులు ఉంటాయి. కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు, ఇంకా బొబ్బేరు పప్పు, ఇంకా ఆల్ టైప్ మిక్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇది కొంచెం లైక్ ఈ స్పూన్ వేస్తాను. ఈ స్పూన్ వేసేసి దీనికి 2 స్పూన్స్ ఆఫ్ రైస్ వేస్తాను. లైక్ 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ రైస్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది వాష్ చేసుకున్నాము. ఇది వాష్ చేసుకున్నాము. లిటిల్ లైక్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాను. బికాస్ ఎక్కువ వేయను ఆయిల్ నేను, బికాస్ నెయ్యి వేస్తాను. రైస్ ప్రిపేర్ చేయడం అయిపోయాక నెయ్యి వేస్తాను నేను వాడికి. సో ఆయిల్ అయినా కొన్ని లిటిల్ జీలకర్ర వేస్తా ఎక్కువ, బికాస్ డైజెషన్కి మంచిదని చెప్పేసి జీలకర్ర వేస్తాను. ఆనియన్, garlic. అది కొంచెం లైక్ లైట్ షాలో ఫ్రై లాగా అవ్వాలి, బికాస్ ఆనియన్స్ అనేది పచ్చివాసన అనేది పోవాలి కదా. సో అందుకే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం చేసుకోవాలి.
యాక్చువల్గా నేను రోజు విరాజ్కి నేను 3 టైమ్స్ ఫీడ్ చేస్తాను. ఒకటి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఈవినింగ్ స్నాక్స్ టైంలో నేను ఎక్కువ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే ఫ్రూట్స్ మళ్ళీ ఎప్పుడు తింటాను, టైం ఉండదు కదా, మళ్ళీ నేను ఫీడింగ్ ఇది ఇస్తున్నాను, ఆ గ్యాప్లో మళ్ళీ నా ఫీడింగ్ కూడా. సో 3 టైమ్స్ ఫీడ్ చేస్తా. అప్పుడప్పుడు తింటాడు, అప్పుడప్పుడు చాలా బాగా తింటాడు, అప్పుడప్పుడు మాత్రం అస్సలు తినడు. ఇక వాడికి మూడ్ అంటే మేబీ చిన్నపిల్లలు అంటే అట్లనే ఉంటారేమో. సో కొంచెం చూడండి, కొంచెం ఫ్రై అవుతున్నాయి. లిటిల్ ఆయిల్ వేసాను కదా. ఓకే, నెక్స్ట్ నేను డ్రమ్ స్టిక్స్ వేస్తున్నాను. ములక్కాయ, సాల్ట్. విరాజ్కి నేను ఆఫ్టర్ 1 ఇయరే నేను సాల్ట్ అనేది నేను పెట్టడం స్టార్ట్ చేశాను. బిఫోర్ 1 ఇయర్ మాత్రం నేను సాల్ట్ అసలు నేను వాడికి పెట్టలేదు, షుగర్స్ కూడా పెట్టలేదు. నేను మార్నింగ్ ఓట్స్లో షుగర్ వేయను, షుగర్ బదులు జాంగ్రీ అంటే లైక్ బెల్లం పౌడర్ మాత్రమే వేస్తాను. అది కూడా లైట్గా వేస్తాను, ఎందుకంటే లైక్ స్వీట్నెస్ ఉంటే వాడు కూడా కొంచెం అలవాటు పడతాడని చెప్పేసి వేస్తాను. కొంతమంది వేయరు, అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు నేను ఇది వేసుకుంటున్నాను. నానబెట్టా కదా రైస్, పప్పు. ఇది కూడా కొంచెం లైట్ ఫ్రై అవ్వాలి. యాక్చువల్గా సమ్టైమ్స్ నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను, అంటే సాల్ట్ బదులు లైక్ గార్లిక్ బదులు సమ్టైమ్స్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను, సమ్టైమ్స్ గార్లిక్ యాడ్ చేస్తా, అప్పుడప్పుడు మిర్చి చేస్తా. ఒకసారి మిర్చి చేసిన బట్ తినట్లేడు వాడు మిర్చి చేస్తే, మేబీ వాడికి కారం ఉందేమో, అప్పటి నుంచి అవాయిడ్ చేసిన మిర్చి. పించ్ ఆఫ్ టర్మరిక్, లైక్ లైట్, చాలా కొంచెం. వాటర్ యాడ్ చేస్తాను అనమాట, అంటే లైక్ ఇవి మంచిగా కుక్ అయ్యే వరకు అనమాట. తింటాడు విరాజ్, మంచి చాలా ఇష్టంగా తింటాడు డ్రమ్ స్టిక్ది. నేను 9 మంత్స్ నుంచి విరాజ్కి సాలిడ్స్ పెట్టడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి వాడు డ్రమ్ స్టిక్, స్పినచ్ అంటే లైక్ పాలకూర, ములక్కాయ అనేది మంచిగా ఇష్టంగా తింటాడు అనమాట. ఎన్ని విజిల్స్ అంటే లైక్ మోస్ట్లీ 2-3 విజిల్స్ పెడతాను. అప్పుడైతే 4-5 విజిల్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం 1 ఇయర్ పెద్దగా అయిపోయాడు కాబట్టి కొంచెం రైస్ ఉంటేనే బాగుంటుంది, వాడికి కూడా కొంచెం అలవాటు అవుతుందని రైస్ లాగానే పెడతా. అప్పుడు మాత్రం కొంచెం బాగా స్మాష్ చేసి, అంటే ఒక 9-10 మంత్స్ 11 మంత్స్ ఉన్నప్పుడు స్మాష్ చేసి పెట్టేదాన్ని. మేబీ వాడికి తినొస్తుందో తినరాదో, మళ్ళీ డైజెషన్కి ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి స్మాష్ చేసి తినిపించేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం ఏంటి రైస్ లాగానే పెడతాను అనమాట. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతా, అంటే మనకు అర్థమైపోతుంది, అంటే లైక్ వాటర్ అయిపోయింది అనే స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆఫ్ చేస్తాను. ఇంకా లైక్ విరాజ్కి నేను డైలీ 1 బనానా, మ్యాక్సిమం 1 బనానా అయితే ఫీడ్ చేస్తాను. ఎందుకంటే బనానా గుడ్ ఫర్ లైక్ పొటాషియం ఉంటుంది, మంచి బోన్ హెల్త్కి అన్నిటికీ మంచిది కదా అని చెప్పేసి నేను చేస్తా. అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తింటాడు. అసలు ఒకప్పుడు అయితే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ అస్సలు తినకపోయేవాడు, ఇప్పుడు తింటున్నాడు. ఒకప్పుడు యాపిల్ అయితే అస్సలు తినకపోయేవాడు, ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. అంటే పిల్లలకి ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి బాగా తింటాడు, ఓకే తింటున్నాడు అనే టైంకి తినడు, అసలు వీడు తినడేది వద్దు వీడికి పెట్టొద్దు అనే టైంకి తింటాడు. అంటే లైక్ ఆపోజిట్ ఉంటారు అనమాట. మేబీ అందరు అట్లనే ఉంటారు నాకు తెలీదు, అందరూ అట్లనే ఉంటారా మరి మా వాడు అట్లున్నాడో నాకు తెలియదు, బట్ సమ్ టైమ్స్ అట్లా చేస్తాడు అనమాట. ఇంకా ఈవినింగ్లో లైక్ నేను ఈవినింగ్ బనానా అయినా ఇస్తాను, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ అయినా, లేకపోతే
ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ మ్యాంగో ఉన్నప్పుడు మ్యాంగో కూడా ఇచ్చిన మోషన్స్ అవుతాయి అని అంటారు. బట్ ఐ డోంట్ లైక్, అంటే నేను ఏది ఓవర్గా ఫీడ్ చేయను. అంటే లైక్ ఏంటంటే ఫీడింగ్ లిమిట్లో ఫీడ్ చేస్తాను. వాడు ఏది తిందామన్నా ఒక లిమిట్లో తినిపిస్తానే తప్ప ఇదే తిను ఓవర్గా అనేది నేను ప్రిఫర్ చేయను. అట్లా మేబీ కొంతమంది ఏమో ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, అది వాళ్ళ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్ అనమాట. కొంతమంది ఏమో మ్యాంగో ఇవ్వద్దు అంటారు, కొంతమంది ఇవ్వచ్చు అంటారు, కొంతమంది బనానా వద్దు నంజు ఫామ్ అవుతుంది అని అంటారు, కొంతమంది లేదు డాక్టర్స్ ఏమో బనానా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు. లైక్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంటే లైక్ రెయిన్ వస్తుంది, వాన పడుతుంది, పోయినప్పుడు ఏంటంటే మనకి కోల్డ్ కఫ్ ఫీవర్ అనేది కామన్. బికాస్ రీసెంట్గానే విరాజ్కి ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ కోల్డ్ కఫ్ అన్నీ వచ్చినాయి. సో 2 times వచ్చినప్పుడు ఏంటంటే లైక్ మనం ఏదైనా ఫీడ్ చేసినప్పుడే ఇవి వస్తాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. సో అట్లా ఏమి ఉండదు. నాకు తెలిసి అది సీజనల్ చేంజెస్ వల్ల, బేబీ డెవలప్మెంట్ వల్ల అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మేబీ ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు కూడా పెరగాలి కదా, ఇప్పుడు వస్తూ పోతూ ఉంటేనే కదా వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. సో అట్లా అనమాట. చూడండి మంచిగా అయిందనమాట రైస్. 2 whistles వచ్చాయి. ఓపెన్ ఇట్. నేను ఏం చేస్తానంటే వాడికి తినిపించేటప్పుడు లైక్ ఇది ఇట్లా జస్ట్ ఆ ములక్కాయస్ ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ రైస్ మాత్రం తినిపిస్తాను అనమాట. విరాజ్కి ప్రిపేర్ చేసిన ఫుడ్ అనమాట. ఇప్పుడు లంచ్ టైం అయింది, తినిపిస్తున్నాను. సే ఆ విరాజ్ టైం 2 అవుతుంది. సో 2 o'clock అనమాట. ఇందాకే లేసాడు. సో లేసాక ఇక కాసేపు ఆడాడు. సర్లే అని చెప్పేసి ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి తినిపిస్తున్నాను. తింటాడు హెల్దీ ఇవన్నీ తింటాడు అనమాట. విరాజ్ సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు విరాజ్ లైక్ గుండు. వాడు టీవీలో నీలం అయిపోయాడు అనమాట. అండ్ ఓకే అప్పుడప్పుడు అట్లా సతాయిస్తాడు, బట్ తింటాడు. ఫైనల్గా హీట్. అరే వీడియో వద్దని తినట్లేవారా? యు నో దట్ వీఆర్ టేకింగ్ వీడియో, బట్ నో రైట్. డ్రింక్ సమ్ వాటర్. నేను తినిపించేటప్పుడు జూమ్ చేయి. తింటాడు. ఫుల్ స్పూన్ అనేది లోపలికి పెడతాం కానీ హాఫ్ స్పూన్ బయటకు వచ్చేస్తుంది, హాఫ్ స్పూన్ తింటాడు అనమాట. ఫైనల్లీ హీల్ ఈట్. ఈ పోర్షన్ తింటాడు, ఈ పోర్షన్ బయటకు వస్తుంది అనమాట. ఇంకా వాడు మూడ్ ఫుల్ స్పూన్ అది ఇప్పుడు చిన్నపిల్లోడు కదా, ఫుల్ స్పూన్ పెట్టుకోలేడు కదా. ఎమ్మి విరాజ్, ఎమ్మి కిస్ పెట్టు. కిస్ మీ విరాజ్. కిస్ మీ ప్లీజ్. విరాజ్ కిస్ మీ. కిస్ చెప్పు. సరే బాయ్. సరే కిస్ పెట్టు. కిస్ పెట్టు. కిస్ మీ. వద్దా? క్లాప్స్. Yes. Smile. No, don't keep hands in mouth. Thank you all. Andarki thank you so much for watching. Please like, share and subscribe to our channel. Bell untundi, bell click cheskondi. So నేను
చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ అవర్ వీడియోస్. ఇంకా మంచి మంచి ఐడియాస్, మంచి మంచి థాట్స్తో మేము ముందు వస్తూ ఉంటాను. సో మీరు కూడా చెప్పండి నాకు వాట్ షుడ్ డూ అనేది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.